యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన శరీరధారిగా నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కానీ ఆయన ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, నేను ధర్మశాస్త్రమునైనను అనగా మోషే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తలనైనను అనగా చిన్న ప్రవక్తలు కావచ్చు పెద్ద ప్రవక్తలు కావచ్చు అనగా ప్రవచనాత్మకమైన పుస్తకాల్లో ఉండే ప్రవచన వాక్యములను కొట్టివేయడానికి నేను రాలేదు, రద్దు చేయడానికి రాలేదు, అవన్నీ ఒట్టిదేనండి అని చెప్పడానికి నేను రాలేదు, వాటిని నెరవేర్చడానికి ఐ హ్యావ్ కమ్ టు ఫుల్ఫిల్ ద స్క్రిప్చర్స్ ఆర్ ద లా ఆర్ ద బుక్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ప్రవక్తల యొక్క పుస్తకాలని అనగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు. యేసుప్రభు ధర్మశాస్త్రం కొట్టివేయడానికి వచ్చాడని తలంచుకుంటున్నారేమో, ఆలోచిస్తున్నారేమో. నో, ఆలోచన మానుకోండి. దట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. మన ఆలోచనలు మార్చుకోవాలి, దాన్నే మారు మనసు అన్నాం. మన దృక్పథాన్ని మార్చుకోవాలి, దాన్నే మారు మనసు అన్నాం. నేను ఎందుకు వచ్చాను అనే దానికి యేసు ప్రభు కారణం చెప్తున్నాడు. తాను రావడానికి ఉన్న కారణము లేఖనాలని లేకపోతే ధర్మశాస్త్రాన్ని ప్రవచనాలను నెరవేర్చడానికే. దేవునికి స్తోత్రం.